అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఈ గోవులు వెనక తిరుగుతూ ఉంటాను కాబట్టి చాలామంది ఈ గోవు సురేష్ అని గోమాత సురేష్ అని పిలుస్తూ ఉంటారు. అదొక ఇంటి పేరుగా జరిగిపోతుంది అంతే. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన ఔషధం గురించి మాట్లాడుకోవాలి. అంటే ఎందుకు ఔషధం అంటారంటే మందుకి ఔషధానికి చాలా తేడా. మందులు అంటే రోగం వచ్చిన తర్వాత తీసుకునేది మందులు. ఔషధాలు అంటే రోగం రాకుండా ముందే చేసేది ఔషధాలు. అదేవిధంగా ఎక్సర్సైజెస్ కానీ యోగాకి తేడా. ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? రోగం వచ్చిన తర్వాత చేయాల్సింది ఏదో తగ్గించుకోవడానికి చేయాల్సింది. అంటే నా కొవ్వు తగ్గించుకోవడానికి, పొట్ట తగ్గించుకోవడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి చేసేది ఎక్సర్సైజ్. యోగా అంటే ఏంటి? రాకుండా కొవ్వు రాకుండా తయారు చేసుకోవడానికి, వెయిట్ పెరగకుండా ఏవైతే ఉంటాయో అవి చేసేది యోగా. అంటే ఈ సమస్య ఎలాగైతే అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా పరిష్కారం అలాగే ఉంటుంది. అరే నేను ఎందుకు తింటున్నాను, ఇలాంటి తినడానికి అవకాశం ఏంటి నాకు కావాలి అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ఆవు నెయ్యి గురించి మాట్లాడదాం. ఆవు నెయ్యి అంటే సృష్టి చిలకడం వల్లే వచ్చింది. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులు చిలకడం, మర్దించడం వల్ల జరుగుతూ ఉంది. అలాంటిది అంటే మనం రాక్షసులు దేవతలు చిలికిన్నారు, మేరు పర్వతాన్ని చిలుకుతున్నారు, పాల సముద్రాన్ని చిలుకుతున్నారు అంటే అక్కడి నుంచి చెప్పుకోవచ్చు ఈ కథ. రైట్. ఒక నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడైతే జరుగుతుందో న్యూట్రల్ జరుగుతుంది. 3 ముందుకి 3 వెనక్కి, లేకపోతే 6 ముందుకి వెనక్కి. ఎప్పుడైతే మధ్యం జరుగుతుందో సెంట్రల్ నుంచి ఒక న్యూట్రల్ సిస్టమ్ వస్తుంది. దాంట్లో కాదు బ్రహ్మతత్వం అంటాం. అంటే బ్రహ్మతత్వం. అదే మనం ఏం చేశారంటే చాలామంది పాతకాలంలో శాస్త్రవేత్తలు, ఇంట్లో ఉన్న శాస్త్రవేత్తలు అంటే అమ్మలు, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ పెరుగు ఏదైతే ఉందో, ఆవు నుంచి వచ్చే పాలు ఏదైతే ఉందో దాన్ని అంటే ఏదో ఒకటి చేయడం. అప్పుడులో ఉండే ప్రతి ఒక్కటి ఏంటంటే మర్దించడం, కొత్త నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఒకటి అందించాలి అని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది అంటే కొత్త విషయాలు కనుక్కోవడం. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మనం మంచి గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఉండే భాగంగా ఈ వెన్నని పెరుగుని చిలికేవారు. ఆవు పాలు వచ్చినాయి, అందులో కొంచెం పెరిగేసేవారు. పెరిగేస్తే అది ఉట్టు మీద పెడితే మంచిగా గడ్డ పెరుగు అయ్యేది. ఆ గడ్డ పెరుగుని తెల్లవారు దించుకున్నది. తెల్లవారిసరిగా సూర్యుడు రాకముందే స్టార్ట్ చేసేవారు. అంటే ఎక్కడ వేడి వస్తే వెన్న కరిగిపోతుందని బాగా మర్దించారు. అందులో చల్లటి నీళ్ళు పోసారు, 1కి 4 గింతలు నీళ్ళు పోసేసిన తర్వాత మంచిగా వెన్న పైకి తేలుతుంది. ఆ కమ్మనైన వెన్న, దాంతోపాటు వగరైన కిందన మజ్జిగ, అవి తాగేవారు. మజ్జిగ తాగేవారు, ఎవరు కూడా పెరుగులు తినేవారు కాదు. ఎందుకు? వారికి కావాల్సింది వెన్న, నెయ్యి. ఆ వెన్నని, కమ్మనైన వెన్నని ఎప్పుడో తెల్లవారిపూట ఒక 3 రోజులు వెన్నని వాళ్ళు పక్కన పెట్టుకొని ఒకసారి బాగా నీళ్ళతో కడుగుతారు. ఆ నీళ్ళతో కడిగిన తర్వాత ఇంకేమైనా మజ్జిగ ఉందా, మజ్జిగ పార్టికల్స్ అన్నీ పడిపోతాయి. బాగా కడిగేసిన తర్వాత దాన్ని చిన్న కుండలో కానీ లేకపోతే స్టీల్ గిన్నెలో కానీ బాగా వేడి చేసేవాళ్ళు. చిన్న మంట మీద ఎప్పుడైతే బాగా వేడి చేస్తున్నారో అందులో కొంచెం తమలపాకులు కానీ కరివేపాకులు కానీ వేస్తే ఒక కమ్మదనమైన స్మెల్ వచ్చేది. ఒకసారే వేడి చేయాలి. చూడండి, మళ్ళీ ఇవన్నీ సైన్సే. ఎప్పుడైతే మనం నెయ్యిని డబల్ బాయిల్ చేస్తామో దాని టేస్ట్ మారిపోతుంది, గుణాలన్నీ చచ్చిపోతాయి. వెన్న మళ్ళీ బాగా దాన్ని ఒక 1:4 రేషియోలో మళ్ళీ నీళ్ళు కలుపుకుంటారు. అప్పుడు వెన్న బాగా తేలుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా నచ్చక మీగడ తీసేస్తాం. ఆవు పాల మీద మీగడ, పెరుగు మీగడ అంతా తీసేస్తాం. అంటే కష్టం కదా చిలకడం. దాన్ని మిక్సీలో కొట్టేసి దాన్నే మనం వెన్న అనుకుంటాం. కాదు, ఎందుకు ఈ మర్దన జరగాలి? ఈ స్పీడెడ్నెస్, లెఫ్ట్ రైట్ చన్నింగ్, ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ చన్నింగ్ చేయడం వల్ల న్యూట్రల్ స్టేట్ వస్తుంది. బ్రహ్మతత్వం. ఏ ఇంటిలో కవ్వం అయితే నడుస్తుందో, కవ్వం అంటే మనం ఈ రబ్బింగ్, ఆ ఇంట్లో గొడవలు ఉండవు. ఎందుకంటే న్యూట్రల్ స్టేట్ అండ్ మోర్ లిఫ్టింగ్ చేసి చేయాలి. ఒక మెడిటేషన్. కిందకి తగిలితే కొండ పగిలిపోతుంది, అంచులు తగిలితే కొండ పగిలిపోతుంది. అంత దీనిగా మంచిగా చేసేవారు, లేపి చేసేవారు. హాయిగా నడుములు నీట్గా ఎక్సర్సైజ్ జరిగేవి. రైట్. అది చేయాలంటే అది మొత్తం బయటకు ఒలిగిపోకుండా చేయాలి. అంత మంచిది. వెన్న, నెయ్యిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈజీగా కొనుక్కొని వస్తున్నాం. అక్కడే స్టార్ట్ అయింది రోగాలు. అంటే మనం ఏం చూస్తున్నాం, ఎంఆర్పి చూస్తున్నాం, ప్రాసెస్సే లేదు. అది ఆవు పాల, జెర్సీ పాల, గేదె పాల, ఇంకేం పాల తెలియట్లేదు. అది మనిషి చాలా రోజులు పౌడర్ దగ్గర కలిపేసి నీళ్ళు ఇస్తున్నాం, అది కూడా పాలు అనేసుకుంటున్నాం. కాదు, ఆవు పాలు ఏదైతే దేశీ ఆవు పాలు ఏదైతే వచ్చిందని బాగా చిలకాలి. మళ్ళీ ఎవరికైతే నమ్మకం లేదో చిలికించుకోండి, పెరుగు తెచ్చుకోండి. ఎవరైతే చిలికిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. మేము చాలా దాదాపు 70,000 రూపాయలు ఒక మెషిన్ ఉంటుంది, చెక్క. హాయిగా 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి, 6 సార్లు ముందుకి 6 సార్లు వెనక్కి ఇలా తిరుగుతూ ఉంటుంది. కమ్మనైన వెన్న దొరుకుతుంది. ఆ చిలుకుతున్నప్పుడు ఆ మజ్జిగ స్మెల్లే బాగుంటుంది. అలాంటి వెన్నను ఏదైతే తీసుకొని ఇది తయారు చేసుకునే విధానం. 3 నెలల లోపల, 4 నెలల లోపల, 6 నెలలు మ్యాక్సిమం, 6 నెలల లోపల మీరు నెయ్యి తినేయచ్చు. అది సీజన్ బట్టి మారిపోతుంది. ఎండాకాలంలో ఒకలాగా, వర్షాకాలంలో ఒకలాగా, శీతాకాలంలో ఒకలాగా మారిపోతుంది. ఎందుకు? ఆహారంలో మార్పులు కదా. ఆవు కూడా తినే గడ్డిలో లోపం, గడ్డిలో మార్పులు. ఎండాకాలంలో పచ్చిగడ్డి దొరకదు. రైట్. అండ్ వర్షాకాలంలో చాలా ఎక్కువ పచ్చిగడ్డి దొరుకుతుంది. అందులో ఫ్యాట్ శాతం చాలా ఎక్కువ, కమ్మదనమైన నెయ్యి వస్తుంది.
ఎండాకాలం కొంచెం కమ్మదనం తగ్గుతూ ఉంటుంది, అంతేగాని దాంట్లో పోషక విలువలు ఏం తగ్గవు. సో అది అలాగా 6 నెలల లోపల ఉండే నెయ్యి మ్యాక్సిమం 3 నెలలకు వాడండి. 3 నెలల లోపల ఎప్పుడైతే నెయ్యి తిన్నారో నెయ్యి సర్వరోగ నివారణ అండి, అన్ని రకాల రోగాలు తగ్గించుకో. ఫస్ట్ పిత్త సమస్య తగ్గుతుంది, లేదంటే కఫాన్ని కరిగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మాకు మర్మకాలు ఎలా ఉంటుందంటే కొందరికి నడుము బాగా కరిగిపోయి వస్తాయి, మోకాల గుజ్జులు అరిగిపోయి వస్తుంటాయి, ఈ షోల్డర్ పెయిన్స్ అన్నీ వస్తుంటుంది. అప్పుడు ఈ వెన్నని నెయ్యిని బాగా రంగరించామనుకోండి, బాగా మంచిగా రాస్తున్నాం అంటే అది ఇంజెక్ట్ అయిపోతుంది, 3 సార్లు తగ్గిపోతుంది. అంటే మోకాల్లో గుజ్జులు పెరగడానికి మళ్ళీ ఆవు నెయ్యి వాడుకుంటాం. పాత నెయ్యి ఉంటుంది, అంటే దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాత నెయ్యి ఉంటుంది. అది మంచిగా కుండల్లోని మంచిగా పెట్టేస్తాం, ఎందుకంటే పింగాణి పాత్రలో పెట్టేసి అవి పెట్టడం గాజు సీసాలో పెడతాం. ఆ నెయ్యి ఎలా పనిచేస్తుంది అంటే శరీరానికి ఎవరికైతే పక్షవాతం వస్తుంది, లేకపోతే హృద్రోగ సమస్యలు కానీ, లేకపోతే కర్కాటక వ్యాధి అంటే క్యాన్సర్ కానీ ఇలాంటివే వస్తున్నాయి, అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్ వస్తాయి, దాన్ని మనం అన్నంలో తినిపిస్తాం. ఒక 3-4 ముద్దలు మంచిగా సొంటి వేసి మంచిగా తినిపిస్తే కొన్ని రకాల వనమూలికలు అందులో వేసామనుకోండి మొత్తం తేలిపోతుంది. ఆ నెయ్యిని మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా దానికి బీపీకి ఒకరు అంటే సర్పగంధ అని చెప్పేసి, లేకపోతే సప్తరంగి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కొన్ని, లేకపోతే శతావరి అని చెప్పేసి అందులో మూలికలు కలపడం వల్ల, ఆ నెయ్యిలో మూలికలు కలపడం వల్ల లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకటి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒకటి, కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి. అంటే మందులు వేసుకునే దానికంటే నెయ్యి తినడం చాలా సులభం కదా, అర్థం చేసుకోండి. మన పప్పులో నెయ్యి వేసుకుంటే ఒక మంచి కమ్మదనం ఉంటుంది. అదే నేను హార్ట్ వాళ్ళకి కూడా నెయ్యి ఇస్తుంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల నెయ్యి తినండి. అది ఎట్లా ఇందా చెప్పుకున్నాం, చిలికిన నెయ్యి, దాంట్లో హార్ట్కి సంబంధించిన రోగాలు ఏదైతే మూలికలు ఉన్నాయో అవి కలపడం వల్ల, రైట్. మోకాల నొప్పుల వారికి ఒక రకమైంది. అంటే ఎప్పుడైతే మనం తినే ఆహారం ద్వారా ఔషధం వెళ్ళింది అనుకోండి రోగం తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలాంటిది ముక్కులో రాసుకోవచ్చు, కంట్లో రాసుకోవచ్చు, మలద్వారానికి మూత్రద్వారానికి పెట్టుకోవచ్చు. చాలా వరకు యూటీఐ సమస్యలు ఉంటాయి, యుట్రస్ అంతటిని బాగా గ్యాసెస్ ఉంటాయి లేడీస్కి, అలాంటప్పుడు దాన్ని తీసుకోవచ్చు. శ్వేత క్రియ అని చెప్పేసి అంటాం, రైట్. అండ్ మోరర్ ఎందుకంటే ఈ మాత్రవస్తి అని చెప్పేసి అంటాం, అంటే లోపలికి అంతటి ఎనిమా సిస్టంలో నెయ్యి వేయాలి. ఎనిమాలు ఎన్ని రకాలు వాళ్ళు ఏటవాలుగా పెట్టుకొని మలద్వారం ద్వారా నెయ్యి ఇస్తాం, పేగులన్నీ శుభ్రపడుతూ ఉంటాయి, తినే ఆహార పదార్థం బాగా జీర్ణం అవుతూ ఉంటుంది. సో ఇన్ని రకాల ఔషధాలకి నెయ్యి అనేది చాలా మంచి ఉపాయం. చాలామంది తెలియకుండానే ఊరికే నెయ్యి తీసుకోవడం వల్ల చెప్పుకోలేని రోగాలు కూడా తగ్గిపోతున్నాయి, ఎన్నో సమస్యలకి ఆహారం ద్వారా. సో ఇష్టమైన ఆహారం ద్వారా ఇన్ని సమస్యలు ఇన్ని రోగాలు కూడా కేవలం ఆవు ద్వారా వచ్చే పాలు ద్వారా పెరుగు ద్వారా వెన్న ద్వారా నెయ్యి, దాని తర్వాత పంచిగా ఎగురుతాం. ఈ రకమైన ఔషధాలు ఎప్పుడైతే తయారు చేసుకొని నిత్యావసర వస్తువుల్లో నిత్యావసర జీవన విధానంలో ఈ నెయ్యిని కూడా ఒక భాగం. మరీ చెప్తున్నాను, ఇది దీనికి బ్రాండ్స్ ఉండవు, ఆవే బ్రాండ్. తేనెకి నెయ్యికి బ్రాండ్స్ లేవు, ఎందుకంటే అవి జంతువుల ద్వారా వచ్చింది, అది మన ప్రసాదం. అలా అనుకొని ఎప్పుడైతే మనం తీసుకుంటామో దానికి అటు ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా, అంటే దానికి ఒక పద్ధతిలో తయారు చేసి ఎవరైతే చేస్తున్నారో గంగి గోవు పాలు గరిటెలనే చాలు. అలాగే నెయ్యి కూడా ఎంత తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకొని మళ్ళీ ఒళ్ళు కొలెస్ట్రాల్ పెంచుకోవాల్సిన పని లేదు, రాదు కూడా. నెయ్యి ఎవరైతే బాగా ఎక్కువ తింటారో వాళ్ళకి కొలెస్ట్రాల్ ఫ్రీ ఉంటుంది, రైట్. ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి బాడీ పెరగదు, ఎంత ఉండాలో అంతే ఉంటుంటుంది, తేజవంతంగా ఉంటుంటుంది. మొహానికి రాసుకోవచ్చు, చర్మ సమస్యలు అన్నిటికీ మొహానికి రాసుకోవచ్చు. అండ్ ఫేషియల్స్కి ఏవైతే ఉన్నాయో దానికి నెయ్యితో తయారు చేస్తుంటాం. అలాంటప్పుడు శరీరంలో చర్మంలో ఉండే డెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయి అన్నీ పోతాయి. అండర్ ఆర్మ్స్లో రాసుకోవచ్చు, గజ్జల్లో రాసుకోవచ్చు. ఇన్ని చర్మ సమస్యలకి ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్కి నెయ్యి అనేది చాలా ఔషధం, అది ఒక అమృతం. సో దీన్ని అమృతాన్ని ఎలా తీసుకోవాలి, అలా తీసుకునే వాళ్ళు సురులు అవుతారు, తీసుకునే వాళ్ళు అసురులు అవుతున్నారు. ఇవన్నీ అర్థం చేసుకొని నెయ్యిల్లో మంచి విషయం తెలుసుకొని మంచి నెయ్యిని మనం తీసుకొని శరీరంలో ఉండే రోగాలు తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. జై గోమాత.